మనం ఇటాచి నుంచి నాగపూర్ వెళ్ళేటప్పుడు మనం రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఈ యొక్క అందమైన నేచర్లో నుంచి మనకు కొన్ని సంఘటనలు కొన్ని ఈ యొక్క అడవి యొక్క చందాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరూ ముందు వీడియోలలో మీరు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క విశ్లేషణను, మీ యొక్క రైలు ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. లైను డెవలప్ చేస్తున్నాడు, రైల్వే లైను. ఈ నాగపూర్ వెళ్ళే లైన్లో ఇటాచి నుంచి నాగపూర్ వచ్చేటప్పుడు మనకు ఈ యొక్క అందమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇటాచి నుంచి నాగపూర్ వచ్చే రైలు మార్గంలో రెండో రైలు మార్గం కూడా వేస్తున్నారు. మన ఇటాచి నుంచి నాగపూర్ రైల్వే మార్గం రెండో లైను చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అడవి మార్గము, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ యొక్క రైలు మెలికలు తిరుగుతూ వెళ్ళేటప్పుడు ఈ యొక్క అందమైన దృశ్యము చాలా మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క రైలు ప్రయాణం మన యొక్క మహారాష్ట్ర ఏరియాలో మనం ప్రయాణం చేసేటప్పుడు మహారాష్ట్రలో హిటాచి నుంచి నాగపూర్ రైలు ప్రయాణము చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే రైలు అడవి మార్గంలో ప్రయాణం చేస్తుంది కాబట్టి, అడవి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడ మనకు టన్నెల్స్ ఉంటాయి. టన్నెల్స్ బయటపడతాయి. టన్నెల్స్ ఉంటాయి కదా, గుహలో. ఆ టన్నెల్స్లోంచి రైలు ప్రయాణం చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయాణము. ఈ ప్రయాణము మనం ఒక అనుభూతి పొందవచ్చు, ఒక గొప్ప అనుభూతి, ప్రకృతి, నేచర్ అనుభూతి. ఇప్పుడు రైలు వచ్చేసి మెలిక తిరుగుతున్నది, అంటే పూర్తిగా మెలిక తిరుగుతుంది. మెలిక తిరిగి టన్నెల్లో నుంచి అవతలికి వెళ్ళిపోతుంది, ఒక పెద్ద భారీ టన్నెల్లో నుంచి. ఈ టన్నెల్ వచ్చేసి మొదటి టన్నెల్ కావచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనము హిటాచి నుంచి నాగపూర్ వెళ్ళే రైలు మార్గం, ఇదే మార్గము కాశీ, తర్వాత అయోధ్య వెళ్ళేటప్పుడు కూడా వస్తాయి. ఈ యొక్క టన్నెల్ మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇది వచ్చేసి ఏంటంటే మనకు తెలియదు ఎన్నో టన్నెల్. చాలా అద్భుతంగా ఉంటుంది. టన్నెల్ అంటేనే మనకు టన్నెల్లో రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలా అద్భుతమైన సౌండ్స్, ఆ యొక్క చీకటిలో అక్కడక్కడ లైట్లు, టన్నెల్ మార్గంలో ఈ అద్భుతాన్ని మనము కళ్ళారా చూస్తున్నప్పుడు మన యొక్క ఆనందాన్ని, ఒక అద్భుతాన్ని మనకు కలిగిస్తుంది రైలు ప్రయాణంలో.
ఇది ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడము లేదా లైక్ చేయడము చేయండి. ఇది వచ్చేసి 2వ టన్నెల్ 2A వేసిండ్రు కదా, మనం వచ్చింది మొదటి టన్నెల్, ఇది 2వ టన్నెల్. ఈ 2వ టన్నెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క రైలు ప్రయాణం చేసేటప్పుడు మనం నాగపూర్కు, హిటాచి నుంచి నాగపూర్కు ప్రయాణం చేసేటప్పుడు అంతా కొండల మార్గం కదా. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బ్రిడ్జి మీద మన నల్లమల్ల ఫారెస్ట్లో టన్నెళ్ళు ఉంటాయి కదా, అది గుర్తుకు వస్తుంది. మనం హిటాచి నుంచి నాగపూర్ ప్రయాణం చేసేటప్పుడు రైలు ఆ టన్నెల్లో నుంచి, ఆ బ్రిడ్జి మీద నుంచి వచ్చేటప్పుడు అడవిలో ప్రయాణం కదా, అడవిలో కాబట్టి మనకు అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఒక అద్భుతమైన ఆనందాన్ని. ఇది మూడో టన్నెల్. మనము మన నల్లమలలో ప్రయాణం చేసేటప్పుడు 2 టన్నెళ్ళు వస్తాయి, పెద్ద టన్నెల్, చిన్న టన్నెల్. మన నంద్యాల నుంచి, గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా అంతే. మహారాష్ట్రలో హిటాచి నుంచి నాగపూర్ వెళ్ళేటప్పుడు 4-5 టన్నెళ్ళు వస్తాయి. అంత అడవి మార్గం కదా మన నాగపూర్ వచ్చే రైలు యొక్క మార్గం. అడవిలో కాబట్టి చాలా అద్భుతమైన చెట్లు, రంగురంగుల చెట్లు, పచ్చని వాతావరణము. ఆ వాతావరణంలో రైలు ప్రయాణం చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు ఇది మన యొక్క నాగపూర్ అంటే మహారాష్ట్ర ఉంది కదా, మహారాష్ట్రలో మనకు ఒక అద్భుతమైన నేచర్ను, ఒక ఆనందాన్ని కలిగించేది ఇదే. ఈ మార్గము మనము అయోధ్య వెళ్ళేటప్పుడు కూడా వస్తుంది. మనం విజయవాడ నుంచి అయోధ్య వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర గుండానే కదా పోయేది. నాగపూర్, హిటాచి అలా రకరకాల మార్గాల గుండా వెళ్తుంది రైలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రైలు చాలా మెలికలు తిరుగుతున్నది. మొత్తం ట్రైన్ దృశ్యం మొత్తం కనిపిస్తుంది చూడు. మీకు చూపిస్తున్నది ఇంజన్ భాగం. ఇంజన్ నుంచి వెనక మనం ఉంటాం చెట్లో. మొత్తం ఇది ఒక అందమైన ఒక అద్భుతాన్ని, అంటే యు ఆకారంలో ఉంటుంది కదా, యు ఆకారం. మన రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మన పెట్రోల్లో నుంచి అవతల ఇంజన్ కనిపిస్తున్నప్పుడు అది ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. మన దగ్గరనే ఉంది అన్నట్టు వెనక దృశ్యం ఇది మనం చూసింది. ఇప్పుడు ఇది మనకు ఈ అడవి మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక అందమైన చెట్లు, రంగురంగుల చెట్లు, తర్వాత అందమైన ప్రకృతి. అప్పుడే వాన ఉన్నట్టుంది, చాలా తడిగా ఉంది. ఈ యొక్క రైలు ప్రయాణంలో మనము ప్రయాణం చేస్తున్న హిటాచి నుంచి నాగపూర్ ప్రయాణం చేస్తున్న ఈ అడవి మార్గం. అయితే మనము ఈ ప్రయాణంలో చేస్తున్నప్పుడు మనకు అనుభూతి ఏంటంటే, మనం కూడా కొన్ని ఏరియాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఒక ఆనందాన్ని కలిగిస్తుంది కదా. ఆనందం అంటే ఒక పచ్చని ప్రకృతిలో మనం ప్రయాణం చేసేటప్పుడు, రైలు ప్రయాణం చేసేటప్పుడు మనకు ఏదో ఒక తెలియని అనుభూతిలా మనకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు రైలు వచ్చేసి ఇంకొక టన్నెల్లోంచి అవతలికి వెళ్తుంది. ఈ టన్నెల్ ఇది కూడా భారీ టన్నెల్. ఈ టన్నెల్ ప్రత్యేకత ఏంటంటే మొత్తం యూ షేప్లో ఉంటుంది. యూ షేప్లో ఉన్న టన్నెల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఒక తెలియని ఏదో ఫీలింగ్లా ఉంటుంది. ఫీలింగ్ అంటే మనకు మనం ఎక్కడనో ఒక గుహలో నుంచి యువకుల నుంచి అవతలికి వెళ్తున్నట్టు. అది మనకు ఒక అద్భుతాన్ని ఇచ్చేది. ఒక దృశ్యం ఏంటంటే
ఇదే ఇప్పుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను కదా. ఈ టన్నెల్ అయితే మనకు చాలా పెద్దదిగా ఉంది. మనం చూసిన 3 టన్నెల్ కల్లా మనం ప్రయాణం చేసే 3 టన్నెల్ కల్లా ఇది చాలా పెద్దగా ఉంది. ఈ టన్నెల్ ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇది యూ షేప్లో ఉంది. మొత్తం ఆ 3 టన్నెల్స్ వచ్చేసి ఎల్ షేప్లో ఒకటి ఎస్ షేప్లో ఉంటే, ఇది వచ్చేసి మొత్తం యూ షేప్లో ఉంది ఈ టన్నెల్. ఇది మనకు ఒక అద్భుతమైన దృశ్యం. ఈ యొక్క టన్నెల్ మార్గాలలో ఎక్కువ సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రకృతి నేచర్ కదా ఇది. ఈ నేచర్లో ఇలాంటి దృశ్యాలలో జరుగుతుంటుంది. రెండో లైన్ రెడీ అవుతున్నట్టుంది రైలు మార్గము. ఆ రెండో లైన్ మనకు కనిపిస్తున్నది కదా. మనకు బయట దృశ్యం చూస్తున్నారు కదా. ఇది రెండో లైన్ వేస్తున్నట్టుండ్రు. రైలు అంటే భారతీయ రైల్వే. ప్రతి ఒక్కరూ ఈ దృశ్యం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ అందరికీ నమశివాయ ఓం. ఎందుకంటే మనం కాశీ నుంచి కదా వచ్చేది, అందుకోసం అందరికీ నమశివాయ ఓం. బృందావనం నుంచి కూడా వస్తున్నాయి కదా. బృందావనం నుంచి మనం పోయినప్పుడు బృందావనం కదా. మీకు ఎలా అనిపించింది? మీరు ప్రయాణం చేసింటారు కదా. ఇది అయోధ్యకు, కాశీకి ప్రయాణం చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో, రైలు ప్రయాణము యొక్క అందమైన ఒక నేచర్ లాంటి ఆ యొక్క దృశ్యాన్ని మీరు ఎలా అనుభూతి చెందారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.